మిత్రులారా, మనమందరము పూర్వ విప్లవ ఉద్యమ విద్యార్థులుగా జ్ఞాపకాలు పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే నేను నా అనుభవం చెప్పాలంటే, నాకు ఇందాక చెప్పినట్టుగా చెరబండరాజు, నేను ఇక్కడే హైదరాబాద్లో మలక్పేట్ గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నప్పుడు, అంటే 5వ తరగతి నుంచి అదే స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో 10వ తరగతికి వచ్చినప్పుడు మాకు తెలుగు సార్గా చెరబండరాజు నాకు విప్లవ రాజకీయాలను పరిచయం చేశాడు. 9వ తరగతి వరకు 10 అవగానే ఇంటర్మీడియట్లో సైన్స్ తీసుకోవాలి, డాక్టర్ని అవ్వాలి అనే కోరిక ఉండేది. నాన్న కూడా అందుకే మా అమ్మాయి డాక్టర్ అవుతుందని చెప్పుకునేవాడు. కానీ 10వ తరగతికి వచ్చాక చెరబండరాజు తెలుగు పాఠాలతో పాటు సమాజాన్ని, సామాజిక రాజకీయాలని పరిచయం చేశాడు. అప్పుడు ఇంకా ఆర్ఎస్యు ఆవిర్భవించలేదు. అదొక గర్వంగా, అంటే ఆర్ఎస్యు పుట్టడానికి ముందే నేను విప్లవ రాజకీయాలు పరిచయం అయ్యాయి నాకు. అప్పుడు తరిమెల నాగిరెడ్డి వారి గ్రూప్ ఉండేది ఒకటి, వాళ్ళు జీవనాడి అని నెల పత్రిక తీసుకొచ్చేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో వివేకవర్ధిని కాలేజీలో నెలకు ఒకసారి అనుకుంటా ఆదివారం ఏదో ఒక అంశం తీసుకొని దాని మీద చర్చలు నిర్వహించేవాళ్ళు. ఆ చర్చలకి ఆ గ్రూప్కి మమ్మల్ని చెరబండరాజు పరిచయం చేశాడు. నాతో పాటు అప్పుడు భూపాల్ ఉండేవాడు, అంజయ్య, తుషారు కూడా మా కాలేజీకి వచ్చి కలుస్తూ ఉండేవాడు మమ్మల్ని. అట్లా ఆ చర్చల్లో వల్ల కొంచెం రాజకీయ జ్ఞానం ఏర్పడింది. తర్వాత చెరబండరాజు ఎలాగో మా క్లాసులో రోజు ఏదో ఒక విషయం మీద చెప్పేవాడు కాబట్టి అలా కొంచెం జ్ఞానం. ఆ తర్వాత కొంచెం చిన్న నాటికలు వేయడం లాంటి అలవాటు ఉండేది ఇంట్లో. అందుకని ఆ జీవనాడి ఆ గ్రూప్ వాళ్ళు నెలకొకసారి ఒక స్లమ్లో కల్చరల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. సో వాళ్ళతో పాటు వెళ్ళి చిన్న నాటికలు చేసేవాళ్ళం. తర్వాత ఆర్ఎస్యు 74 అక్టోబర్లో అనుకుంటే పీడిఎస్యు ఫస్ట్ మీటింగ్ అయినప్పుడు మీరు కూడా వెళ్ళాలి, అందులో ప్రస్తుతానికి అదే ఉంది సంస్థ మనం పనిచేయడానికి అని చెప్తే దానికి వెళ్ళి అందులో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ప్రతిజ్ఞ చేసినట్టు జ్ఞాపకం. తర్వాత అదే రోజు మర్నాడు అక్కడి నుంచి విడిపోతున్నాం మనము. నెక్స్ట్ అక్కడి నుంచి ఊరేగింపుగా వెళ్ళి ఎస్పీ హాల్లోను అనుకుంటాను, ఎస్డి హాల్లోను ఆర్ఎస్యు మీటింగ్ అవుతుందంటే విడిపోయి ఇందాక అరుణ వివరించిన సంఘటన అది. అయితే 1975, 2021 మొదటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మహాసభలు జరిగినాయి. అది ఒక మరుపురాని జ్ఞాపకం. ఎందుకంటే అది అయిన తర్వాత 3 రోజులకు అనుకుంటా, బహుశా 25, 26 తారీఖుల్లో అప్పటికే ఈ అధిక ధరల ఉద్యమం కోసం తిరగడము, లేకపోతే మిగతా కాలేజీల కోసము ఈ ఆర్ఎస్యు మహాసభల ప్రిపరేషన్స్ కోసం అటు ఇటు తిరగడంతో ఇంట్లో కాస్త ఘర్షణ మొదలైంది. అయితే ఈ లోపల ఇంత వీళ్ళ గుర్తు చేసుకున్నట్టు నరేష్, సత్యం ఉండేవాడు, తర్వాత చిరంజీవి ఉండేవాడు. అప్పుడు వాళ్ళు పార్టీ తరఫున కాంటాక్ట్ చేసేవాళ్ళు. కాస్త ఎట్లా చేయాలి, విప్లవోద్యమంలో పూర్తి కాలం పనిచేయాల్సిన అవసరం ఉంది, మహిళలు కూడా రావాలని ఆ పరిచయాలు కూడా అటువైపు ఉండేవి. అయితే నేను చదువుకోవాలి అని చెప్పి ఇంటర్మీడియట్ కూడా అక్కడే ఉండేది. ఇంటర్మీడియట్లో సరే ఎట్లాగో డాక్టర్ని కాలేను కాబట్టి అని చెప్పి కామర్స్ తీసుకుంటే సరే బ్యాంక్ ఎంప్లాయీ అవ్వచ్చని మా నాన్న పోనీలే అని కొంచెం రాజీ పడ్డాడు. సిఈసి తీసుకొని ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీకామ్ అనుకున్నాం. కానీ ఈ లోపల కొంచెం ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ దీన్ని తిరగడం వల్ల ఇంట్లో కూడా ఘర్షణ మొదలైంది. దాంతో మర్నాడు 3వ రోజు అనుకుంటా మహబూబ్నగర్ జిల్లా సభలకు దేనికో వెళ్ళాల్సి వచ్చి, నేను ఇట్లా వెళ్తాను అంటే, లేదు నువ్వు వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రావడానికి లేదన్నప్పుడు ఇట్లా అరుణ లాంటి వాళ్ళ సాయం తీసుకుని వచ్చేసాను. ఆ తర్వాత ఇక అజ్ఞాతోద్యమంలోకి కాబట్టి రాడికల్ స్టూడెంట్ యూనియన్గా నా జీవితం, నా భవిష్యత్ జీవితానికి ఒక మార్గాన్ని చూపించింది ఆర్ఎస్యు. అప్పుడు సమాజం కోసం పనిచేయాలి, సమాజంలో జరిగే అన్యాయాలకు మనం ఎలా పోరాటం చేయాలి అనే ఒక ఇది, ఇంకా సీరియస్గా పనిచేయాలి, కేవలం విద్యార్థిగా ఉండి ఇట్లా చేయడం కుదరదు, ఇంకా ఏదో చేయాలనే తపన తోటి పూర్తికాల కార్యకర్తగా వెళ్ళిపోయాను. అయితే అప్పుడు 18 ఏళ్ళు, అంటే దాదాపు 50 ఏళ్ళు, 18 ఏళ్ల వయసులో ఇంటర్ బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతూ వెళ్ళిపోయిన తర్వాత
అప్పుడు ఈ కాలేజీలు తిరగడము, బయట తిరగడం అదంతా ఉండేటప్పటికి మళ్ళీ రూముల్లో కూర్చోవాలంటే ఒక అజ్ఞాత జీవితంలో అప్పుడు మహిళలను వెంటనే విలేజెస్ పంపడం, ఆర్గనైజేషన్లోకి పంపడం అట్లాంటిది లేకుండా అప్పటి పరిస్థితులు లేవు. నా సామాజిక నేపథ్యము లేకపోతే నా ఈ నేపథ్యం వల్ల కూడా వెంటనే నన్ను అట్లా ఆర్గనైజేషన్లో పంపించలేకపోయారు. దాంతో అలా 3 ఏళ్ళు గడిచిన తర్వాత మొదటిసారి విద్యార్థులకు గ్రామాలకు తరలండి పిలిపించినప్పుడు నన్ను కూడా పంపించాలని నిర్ణయం తీసుకుని నేను మిర్యాలగూడలో అనుకుంటా 10 రోజులు రాజకీయ తరగతులు జరిగాయి. అప్పుడు రాడికల్ విద్యార్థులందరూ గ్రామాలకు వెళ్ళి ఒక 1 నెల రోజుల పాటు ఎండాకాలం సెలవుల్లో ఆ గ్రామాల్లో సర్వే చేయడము, ఊరు తిరగడము, అట్లా 1 నెల రోజుల పాటు నేను గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లో పాల్గొన్నాను. దాంతో ఇక రూముల్లో ఉండి పనిచేయడం అంటే కొంచెం ఇబ్బంది అయిపోయింది. నేను ఇట్లా ఉండలేనంటే అప్పుడు 79లో నేను అప్పుడు అమ్మాయిలు కొంతమంది ఉండేవాళ్ళు, విశాఖపట్నంలోను తిరుపతిలోను మహిళా విద్యార్థులు ఉండేవాళ్ళు. సరే మళ్ళీ ఆర్ఎస్సీలో మళ్ళీ రాడికల్ స్టూడెంట్గా పనిచేయడానికి నేను విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో BAలో చేరాను, మళ్ళీ పాత సర్టిఫికెట్స్ అన్ని సంపాదించి. అప్పుడు సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వెళ్ళాము. అయితే అజ్ఞాత జీవితంలోనే కాబట్టి అంత ఫ్రీగా పనిచేయలేకపోయాను. సెమీ లీగల్ అంటారు అప్పుడు, అంటే బయట వాళ్ళకి తెలియదు. ఆ లోకల్ సిటీ వరకు మాత్రమే పరిమితమై రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో కొంచెం పరిమితుల్లోనే పనిచేయాల్సి వచ్చింది. అక్కడ రాజ్ కుమార్ మా విద్యార్థి యూనిట్కి బాధ్యుడు. అలా పరిచయం అయ్యి 1 సంవత్సరం తర్వాత జీవన సహచరుడుగా ఎంచుకోవడం. ఇక ఆ తర్వాత అంతా జీవితం మళ్ళీ ఈనాడు దాదాపు 50 సంవత్సరాల తర్వాత 75లో మా ఇంటిని వదిలేసి మన ఇంటిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మన అందరినీ, అప్పుడు ఇక్కడ చాలామంది వచ్చారు వాళ్ళ స్టూడెంట్స్, కొంతమంది నాకు తెలియదు ఎందుకంటే 75 తర్వాతే నేను ప్రత్యక్షంగా విద్యార్థి ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి. కానీ ఎంతోమందికి చాలా మీరు చూస్తున్నాం అనుభవాలు రాస్తున్నారు, చాలా ఉత్తేజకరమైన ఉద్విగ్నం కలిగించే అనుభవాలు ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మనం పంచుకోవాలి. అయితే దేశంలో పరిస్థితులు మారినాయా అంటే ఇంకా చాలా దారుణంగా అధమస్థితిలోకి ఉన్నాయి కాబట్టి అలాంటి విప్లవ విద్యార్థి ఉద్యమాల అవసరం ఎంతో ఉందని అందరికీ తెలుసు మనకి. ఈనాడు నేరస్తులే అధికారమై నేరం పరిపాలన చేస్తోంది. ఆ నేరాన్ని ప్రశ్నించకపోతే మనమందరము నేరస్తులు అవుతాం. కాబట్టి ఆ నేరాన్ని ప్రశ్నించడానికి మళ్ళీ మనమందరము పేరేమన్నా కావచ్చు, కానీ విప్లవోద్యమ విద్యార్థులుగా మనం అందరము వయసు ఏదైనా కావచ్చు, రంగం ఏదైనా కావచ్చు, కానీ మనం ఈ సమాజాన్ని ప్రశ్నించడానికి వీలైనంత వరకు కృషి చేయడానికి మనం మళ్ళీ ఈ సమావేశాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుదామని ఆశిస్తున్నాం. పూర్వ విద్యార్థుల అనుభవాలు సెషను ఇంతటితో ముగిసింది. నిజానికి చాలామందిలో ఇక్కడ కూర్చున్న చాలామంది వాళ్ళ అనుభవాలు పంచుకోవడానికి ఉత్సాహంగా ఉండొచ్చు, కానీ సమయం చాలా తక్కువ ఉండడం వల్ల అందరికీ అవకాశం ఇవ్వలేకపోయాం. నిజానికి ఇక్కడ పుస్తకం వచ్చింది, RSU చరిత్ర అనుభవాలు జ్ఞాపకాలు అని పేరిట. దాంట్లో చాలా అద్భుతమైన అందరి అనుభవాలు ఉన్నాయి. అవి అందరూ చదవండి. దాని ద్వారా మనకు ఎంత విస్తృతంగా ఒక విద్యార్థి సంఘం చేయగలిగిన పని నిజానికి చాలా కొద్ది టైంలో మనకు దొరికిన అవకాశం చాలా కొద్దిదే. ఎందుకంటే అప్పటికే బ్యాను పెట్టడము, అందరూ మొత్తం విప్లవోద్యమం మీద నిర్బంధం ప్రయోగించడంతో అంతా చెల్లాచెదురైపోయినట్టు కనిపించినా సరే ఎంత ఆ దొరికిన కొద్ది సమయాన్ని ఎంత బాగా ఉపయోగించుకున్నారు రాడికల్ విద్యార్థులు అనేది ఆ పుస్తకం చదివితే మనందరికీ అర్థమవుతుంది. ఈ సెషన్ ఇంతటితో ముగిసింది. ఈ ఆహ్వాన సంఘం నుంచి కామ్రేడ్ సాంబమూర్తిని మైక్ అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.